హరి ఓం శ్రీ గురుదేవ దత్త. మనం ఈ మధ్య దత్తాత్రేయ స్వామి లీలలు స్మరించుకుంటున్నాం అనమాట. దానికి కారణం డిసెంబర్లో దత్తాత్రేయ స్వామి జయంతి వస్తుంది కాబట్టి సాయంత్రం పూట కాసేపు సత్సంగంగా దత్తాత్రేయ స్వామి యొక్క లీలలు స్మరించుకుందాము. మనం దత్తాత్రేయ స్వామి లీలలు అనంతము, స్మరించటం కూడా మోక్షదాయకము. ఆ విధంగా అయినా మనం దత్తాత్రేయ స్వామిని స్మరించుకుంటాం కాబట్టి శ్రీ నృసింహవాడిలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఇక గాన్గాపూర్ వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్న తర్వాత వారు కూర్చున్నటువంటి తన తపస్సు 12 సంవత్సరాలు చేసినటువంటి ఆ స్థానంలో దత్తాత్రేయ స్వామి పాదుకలు, విమల పాదుకల పేరుతో ప్రతిష్ఠ చేసి వాటికి పూజాది కార్యక్రమాలు చూడటానికి జరే అనేటువంటి ఒక పుణ్య దంపతుల్ని స్వామివారు నిర్ణయించుకొని వారిని పిలిచి నిరంతరం ఇక్కడ పూజ చేస్తూ ఉండండి. సాక్షాత్తు దత్తాత్రేయ స్వామియే మీకు వృద్ధులైపోయినప్పటికీ పిల్లలు లేరు కాబట్టి మీకు పిల్లలు పుడతారు, వారికి మనవళ్ళు మనవరాళ్ళు పుట్టేదాకా కూడా మీరు జీవించి ఉంటారు అంటూ అనేక వరాలు కురిపించేసి స్వామివారు వారిద్దరిని నృసింహవాడి వచ్చి ఉండమంటంతో వారు అలాగే వారి సామానాన్ని తీసుకొని నృసింహవాడి వచ్చి శ్రీ నృసింహ సరస్వతి స్వామి గారు ఔదుంబర వృక్షం కింద చిన్న కుటీరంలో ఉంటే దానికి కొద్దిగా దూరంలో ఒక కుటీరంలో వారు కూడా నివసించసాగారనమాట. జరీ గారి భార్య వేకుంజామున లేచి స్వామివారు ఉన్నటువంటి పరిసరాలన్నీ శుభ్రం చేద్దామని పొద్దున్నే ఔదుంబర వృక్షం కిందకు వస్తుందన్నమాట. వచ్చేటప్పటికి అప్పటికే ఎంతోమంది స్త్రీలు అక్కడ శుభ్రం చేసేసి ముగ్గులు వేసేసి పూలతో చక్కగా అలంకరణ చేసి స్వామివారి పూలకు కూడా సిద్ధం చేసేసి ఎంతో అద్భుతమైనటువంటి సుగంధ పరిమళాలు వచ్చేటువంటి ఆ పువ్వులు అవి చూసి జరీ గారి భార్య చాలా ఆశ్చర్యపోతారు. అమ్మ, ఈ పూలన్నీ ఎక్కడ తెస్తారు? ఈ భూమి మీద దొరికేటట్టు లేవే అంటూ ఆమెడే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయగా, మేము ఇక్కడ 64 మంది యోగినులు ఉన్నాము, మేము ప్రతిరోజు వచ్చి స్వామివారికి సమస్తమైనటువంటి సేవలు చేసుకుంటూ ఉంటాము, అలాగే స్వామివారికి మధ్యాహ్నం భోజనం కూడా మేమే తీసుకొని వస్తాము, లేదా స్వామివారినన్నా మా లోకానికి తీసుకువెళ్ళి పూజలు చేపిస్తాము అంటూ ఆ 64 మంది యోగినులు మళ్ళీ ఆ పక్కనే ఉండేటువంటి పంచగంగా నదిలోకి వెళ్ళి మాయమవడం ఆవిడ చాలా ఆశ్చర్యపోతారనమాట. ఆమెకి ఆ విపరీతమైనటువంటి స్వామివారి మీద భక్తి పెరిగి ఆవిడ అప్పటి నుంచి సాధనలు పెంచుతారనమాట. అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి మహాత్ముడి యొక్క జీవిత చరిత్ర ఎంత మటుకు బయటికి రానటువంటిది నృసింహవాడి మహాత్ముల జీవిత చరిత్ర ఇంకొకటి స్మరించుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వారి పేరు బాపన్ శాస్త్రి కోణిత్కర్ గారు అనమాట. నృసింహవాడిలో పూజారి వంశస్థులకు చెందినటువంటి వారు వేదశాస్త్రాల్లో ప్రావీణ్యం పొంది శ్రీ దత్త మహారాజ్ కవీశ్వర మహారాజ్తో పాటు వీరు సమపాఠకులుగా ఉండేవారు అనమాట. వీరిద్దరూ శ్రీ నృసింహ సరస్వతి స్వామి అని తెలిసినటువంటి వాసుదేవానంద సరస్వతి స్వామి గారి శిష్యులైనటువంటి దీక్షిత్ స్వామి దగ్గర ఇద్దరు తీవ్ర తపస్సు చేసుకుంటూ జీవించినటువంటి వారు. కవీశ్వర మహారాజు గారు తర్వాత గులావళి మహారాజు గారి పిలుపు మేరకు వారి తదనంతరము కొన్ని రోజులు శ్రీ వాసుదేవ నివాసులో పీఠాధిపతిగా ఉంటూ ఆ పీఠాన్ని ఎంతో అభివృద్ధిలోకి తెచ్చినటువంటి వారు అనమాట. కానీ వీరు మటుకు ఎప్పుడు పొరపాటున కూడా బాపన్ శాస్త్రి గారు ఎప్పుడు వదలలేదు నృసింహవాడిని. ఎంతో మృదు స్వభావంగా ఉంటూ మహావిద్యావంతులైనప్పటికీ మాత చాలా మృదువుగా అందరిలోనూ దత్తాత్రేయ స్వామిని చూస్తూ సరస్వతీమాత కరుణ వీరిలో ఉందా అన్నట్లు ఆప్యాయంగా పలకరిస్తూ ఉండేవారనమాట. వీరు అనేక వాసుదేవానంద సరస్వతి స్వామి గారి రచనలు కూడా మరాఠీలో అనువాదం చేయడం జరిగింది. అలాగే కృష్ణాలహరి మీద, దత్తచెంపు మీద, దీక్షిత మహారాజు గారి జీవిత చరిత్ర వీటన్నిటిలోకి వెలుగు తీసుకొని వచ్చారనమాట. మనం ఇంతకుముందు నృసింహవాడిలో దక్షిణ ద్వారం ఉంటుందని తెలుసుకున్నాం కదా. ఆ దక్షిణ ద్వారం ఎందుకు ఉంటుందో వీరు స్పష్టంగా తెలియజేశారనమాట. అక్కడ కారణం నది దక్షిణ దిశగా ప్రవహించడమే. దక్షిణ దిశగా ప్రవహించటం అంటే యమపురి దిశగా పయనించటం అని మనకు తెలుసు. ఈ తీరాన ఉండేటువంటి ప్రాణులన్నింటినీ నేను రక్షిస్తూ ఉంటాను యమలోకం నుంచి, వారందరికీ సాక్షాత్తు ముక్తి లభిస్తుంది కాబట్టి దక్షిణ ద్వారం దగ్గర ఏదైనా కోరుకుంటే వారికి తప్పకుండా ఫలిస్తుంది అంటూ దీక్షిత్ స్వామి స్వయంగా వీరికి తెలియజేయడంతో చాలామంది ఇప్పటికీ దక్షిణ ద్వారం దగ్గర నుంచొని శ్రీ నృసింహ సరస్వతి స్వామి గారికి తమ గోడులు కోరికలు వెళ్ళబుచ్చుకుంటూ ఉంటారనమాట. అక్కడ ఉండేటువంటి
యముడు తను తీసుకెళ్ళటానికి కూడా భయపడతారు అక్కడ జీవులని. కాబట్టి వారందరికీ దత్తలోక ప్రాప్తి తప్పకుండా లభిస్తుందని తెలియజేస్తున్నారనమాట. వీరి వారసులు ఇప్పటికీ నృసింహవాడిలో పూజారులుగా దత్త సేవలో నిమగ్నమై ఉన్నారు. తరతరాలుగా ఈ దత్తభక్తి సాంప్రదాయమే నృసింహవాడిలో ఉన్నటువంటి ప్రత్యేకత అని తెలియజేస్తున్నాను. ఇంకా అనేక అద్భుతమైనటువంటివి మనం దత్త జయంతి లోపల స్మరించుకుంటూ ఉన్నాము మంచి సత్సంగం కింద. హరి ఓం శ్రీ గురుదేవ దత్త దత్తార్పణమస్తు.